సిద్దిపేట జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు పూర్తిగా బరితెగించి ప్రవర్తిస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా విచ్చలవిడిగా వైద్యం చేస్తున్నారు ఆసుపత్రుల డాక్టర్లు. కనీసం మానవత్వం మర్చి మరీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు వైద్యులు. అసలు తాము వైద్యులమన్న సంగతి మర్చిపోయి డబ్బులు వసూలు చేసే బ్రోకర్లమనే రేంజ్ లో ప్రవర్తిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన విద్యాలత అనే ఓ అమ్మాయి మానసిక ఒత్తిడితో నిద్ర మాత్రలు మింగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్ గా ఉండడంతో బంధువుల సూచన మేరకు పీపుల్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ మొదలుపెట్టిన ఆసుపత్రి డాక్టర్లు హడావుడిగా ఐసీయూలోకి తీసుకువెళ్లారు. ఐసీయూలోకి తీసుకువెళ్లే సమయంలో బంధువులు కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉన్నాడా అని ప్రశ్నించారు. అందుకు సిబ్బంది ఇది మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అని, ఏ సమయంలోనైనా ఏ డాక్టర్ అయినా అందుబాటులో ఉంటారని సమాధానమిచ్చారు. కాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న విద్యాలతను ఐసీయూలోకి తీసుకెళ్లి వైద్యం చేస్తున్నట్లు నటించారు. ఆక్సిజన్ పెట్టి ఎప్పటికప్పుడు వైద్యం అందిస్తున్నామని భ్రమ కల్పించారు. కుటుంబ సభ్యులకు కూడా అమ్మాయి బాగానే ఉందని, శరీరం వైద్యానికి స్పందిస్తుందని కూడా చెప్పారు. రాత్రి నుంచి మార్నింగ్ వరకు ఇదే మాట చెబుతూ వచ్చారు. అనంతరం ఐసీయూ నుంచి వెంటిలేటర్కు తరలించారు. కానీ విద్యాలత అంతకు ముందే చనిపోయిందని ఎన్ఎస్ఎన్ కు విశ్వసనీయ సమాచారం అందింది. విషయాన్ని బయటకు చెప్పకుండా ఆసుపత్రి నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అమ్మాయి చనిపోగానే ఆసుపత్రి డాక్టర్లు తమలోని శాడిజానికి పని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఠాగూర్ సినిమాలోని సీన్ గుర్తొచ్చింది. సినిమాలో మాదిరిగా చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేస్తూ ఎలాగైనా బిల్లు కట్టించుకోవాలనే ఉద్దేశంతో బతికుందని చెబుతూనే ట్రీట్మెంట్ బిల్లులు చెల్లించాలని కుటుంబ సభ్యుల వెంట పడడం మొదలుపెట్టారు. 1కి 10 సార్లు బిల్లు కట్టాలని హడావిడి చేశారు. డాక్టర్ల హడావిడితో కుటుంబ సభ్యులకు అనుమానం మొదలైంది. ఎంత ఒత్తిడి చేసినా కుటుంబ సభ్యులు బిల్లు కట్టలేదు. ఇష్యూ పెద్దదవుతుందని పసిగట్టిన పీపుల్స్ ఆసుపత్రి డాక్టర్లు మరో ఎత్తుగడ వేశారు. ఎత్తుగడలో భాగంగా తమ వంకర బుద్ధికి పని చెప్పారు. ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ అందుబాటులో లేడని, మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని మెడికేర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. రాత్రేమో ఇది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అందరూ డాక్టర్లు అందుబాటులో ఉంటారని చెప్పి తెల్లారేసరికి మాట మార్చి కార్డియాలజిస్ట్ లేడని చెప్పడం ఇక్కడ గమనించదగిన విషయం. విద్యాలతను పీపుల్స్ నుంచి మెడికేర్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు స్ట్రెచ్చర్ మీద బయటకు తీసుకొచ్చారు. అప్పటికే విద్యాలత మృతి చెందింది. గుర్తించిన బంధువులు ఆసుపత్రి డాక్టర్లను ప్రశ్నించగా కుయ్యమనలేదు, కుటుక్కుమనలేదు. చనిపోయిన శవానికి వైద్యం చేస్తూ ఆసుపత్రి సిబ్బంది ట్రీట్మెంట్ బిల్లు 60,000 దాకా వేశారంటే వాళ్ళ ధనార్జన అరాచకం ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఆసుపత్రి డాక్టర్లు అవసరానికి మించి మందులు రాస్తూ పేదల రక్తం తాగుతున్నారు. మొదటగా ఆసుపత్రికి వచ్చిన రోగులకు డాక్టర్లు మందులు రాస్తుంటారు. రాయడం అంటే అలా ఇలా కాదు, 1కి 2 ఎక్కువగా రాస్తున్నారు. రోగుల బంధువులు వాటిని కొనుగోలు చేసి పేషెంట్ దగ్గరకు తీసుకెళ్తారు. అనంతరం వాటిని అవసరం కొద్దీ కొన్ని వాడుకొని మిగిలిన వాటిని తిరిగి మెడికల్ షాప్లోకి పంపిస్తున్నారు డాక్టర్లు. అంటే రోగుల బంధువులకు తెలియకుండా వాటిని సిబ్బంది దొంగిలించి మళ్లీ మెడికల్ షాపులోకి తీసుకెళ్తున్నారు. వాటినే మళ్లీ అమ్ముతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే విద్యాలత విషయంలోనూ జరిగింది. విద్యాలతకు సంబంధించిన మందులను, గ్లౌజులను కుటుంబ సభ్యులు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. డాక్టర్లు వాడగా మిగిలిన మందులను మళ్లీ తిరిగి మెడికల్ షాపులోకి తీసుకెళ్లారు. ఎలాంటి ఆపరేషన్ లేకుండానే 100 గ్లౌజులను రాశారంటే డాక్టర్ల కక్కుర్తి ఏ పాటిదో ఆలోచించొచ్చు. ఇందుకు సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, స్పైన్ సర్జరీ, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ, జనరల్, లాప్రోస్కోపిక్ సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, పల్మనాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, అనస్థీషియా, నెఫ్రాలజీ, డయాలసిస్ వంటి రోగులకు చికిత్స అందిస్తున్నామని పీపుల్స్ గొప్పగా ప్రకటనలు చేసుకుంటుంది. కానీ పేరుకే గొప్ప, ఆచరణలో మాత్రం అంతా డొల్ల వైద్యం అందిస్తున్నారు. అమ్మాయి ట్రీట్మెంట్ విషయంలో ఇదే జరిగింది. విద్యాలతను ఆసుపత్రిలో జాయిన్ చేసిన రోజు కార్డియాలజీతో సహా అందరూ డాక్టర్లు ఉన్నారని చెప్పి జాయిన్ చేసుకున్నారు. కానీ అమ్మాయి మృతి చెందిన తర్వాత కార్డియాలజిస్ట్ అందుబాటులో లేరని, మెడికేర్ ఆసుపత్రికి తీసుకెళ్లనని ఉచిత సలహానిచ్చారు. ఈ విషయాన్ని నొక్కిపెట్టి చెప్పడానికి కారణం ఏంటంటే ఆసుపత్రిలో డాక్టర్లు లేకున్నా ఉన్నారని చెప్పి అడ్మిట్ చేసుకుని పైసలు గుంజడంలో పీపుల్స్ ఆసుపత్రికి వెన్నతో పెట్టిన విద్య.
పీపుల్స్ ఆసుపత్రి సరైన ట్రీట్మెంట్ అందించకుండా మృతి చెందిన విద్యాలతను వైద్యం అందిస్తున్నామని చెప్పి కర్కశంగా ప్రవర్తిస్తే మెడికేర్ ఆసుపత్రి సిబ్బంది తామేమీ తక్కువ తినలేనట్టు వ్యవహరించింది. తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి ఆసుపత్రి సిబ్బంది అడ్మిట్ చేసుకుంది. ఓ అరగంట సేపు టైంపాస్ చేసి తీరిగ్గా అమ్మాయి చనిపోయిందని చెప్పారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే చనిపోయిందని చెబుతూనే ట్రీట్మెంట్ చేశామంటూ 5,000 రూపాయల వరకు బిల్లు ఛార్జీ చేశారు శవాల మీద పేలాలు వేరుకునే ఆసుపత్రి డాక్టర్లు. ఇంకా అసలు ట్విస్ట్ ఏంటంటే మెడికల్ రిపోర్ట్లో మాత్రం నో ట్రీట్మెంట్ హియర్ అని పేర్కొనడం గమనార్హం. ఆసుపత్రి రిపోర్టు చూస్తేనేమో అట్లుంది, బిల్లు మాత్రం ఇట్లుంది. ఇంతటి దారుణాలు జరుగుతున్నా అధికారులు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు చూడడమే మానేశారు. నెలవారీగా వచ్చే ఆమ్యామ్యాలు తీసుకుంటూ మిన్నకుండి చోద్యం చూస్తున్నారు. పేద ప్రజల రక్తం తాగుతూ ప్రజల ప్రాణాలతో చిలగటమాడుతున్న బ్రోకర్ డాక్టర్లు తాము డాక్టర్లమన్న సంగతి మర్చిపోయారు. ఇక మేం మనుషులమన్న సంగతి ఎప్పుడో మర్చిపోయారు. పీపుల్స్ హాస్పిటల్, మెడికేర్ ఆసుపత్రుల అరాచకాలపై NSN న్యూస్ లో ఇకపై వరుస కథనాలు చూడొచ్చు.